మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలంలో అనగా 2024 సంవత్సరం ఏప్రిల్ మాసము మార్చి నెల 1వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము. దయచేసి అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును తీసుకొని దేవుని యొక్క మాటలు మీరు వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనము 32వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అందరూ కూడా శ్రద్ధతో దేవుని యొక్క మాటలు మరి మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం మరియు 32వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆమేన్. ఈ దినము కొరకు మనం ధ్యానించుకుంటున్న అంశము పేరు వీడని పట్టుదల. ఈ అంశమును దేవుని ప్రవక్త ఫిబ్రవరి నెల 18వ తేదీ 1962 సంవత్సరంలో బోధించి ఉన్నారు. వీడని పట్టుదల అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఈరోజు మనము ఎంతో ఉద్రేకములు మొదలైన వాటిని కలిగి ఉన్నాం. దానికి వ్యతిరేకముగా నేను ఏమీ మాట్లాడను. అది వారికి దేవునికి మధ్య సంబంధించినది. కానీ నాకైతే ప్రతి మాట ప్రతి కార్యం అది బైబిల్ నుండి రావాల్సి ఉన్నది. అది దేవుని వాక్యమై ఉండాలి. అప్పుడు అది సత్యమని నేను ఎరుగుదును. ఒక వాగ్దానము దేవుడు చేసినప్పుడు దాని వెనుక దేవుని వాక్యం ఆధారముగా ఉన్నప్పుడు అది సత్యము. ఎవరైనా దేవుని వాక్యం ఆధారముగా విశ్వాసము పొందినప్పుడు మరలా అది జీవిస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మనము దాన్ని దేవుని వాగ్దానములో చూచినప్పుడు అప్పుడు మనము వీడని పట్టుదలను కలిగి ఉంటాము. మనము నిజముగా విశ్వసించి అక్కడ నిలబడి ఉంటాము. ఏలయనగా అది దేవుని వాగ్దానము. ఎంత సమయము పట్టినా దానితోనే నిలిచి ఉంది. అది నెరవేరుతుంది. మీకు తెలుసా, ఆయన ఒకసారి ఆవగింజను గురించి మాట్లాడినాడు. ఆవగింజ అంతా విశ్వాసము. అది చిన్నది. ఈరోజు భూమి మీద ఉన్న విత్తనములలో అది అత్యంత చిన్నది. కానీ దానిలో ఏమున్నది? అది దేనితోనూ సంకరము చెందదు. ఆవగింజ దేనితోనూ సంకరము చెందబడదు. నీవు సంకరమైన క్యాబేజీ కూర మరియు బచ్చలి కూర
కలిపి సంకరము చేసి మరొక జాతిని ఉత్పత్తి చేయగలవు, కానీ ఆవగింజ సంకరము కాదు. వారు నాకు చెప్పారు, అది మరి ఏ విత్తనముతోనూ సంకరము చెందదు. అది ఆవగింజ, అది ఆవగింజగానే నిలిచి ఉంటుంది. మరియు ఒక మనిషి దేవుని వాక్యమును తీసుకొని అతని విశ్వాసము ఎంత అల్పమైనప్పటికీ కానీ దానితో ఏ అవిశ్వాసము మిళితము చేయనట్లయితే అది అతడిని వెలుగు దగ్గరికి చేరుస్తుంది. గొప్ప అద్భుత కార్యములు చేయగలిగిన గొప్ప విశ్వాసమును మనలో కొందరు కలిగి ఉన్నారు. కొందరు అది జరుగు వరకు పట్టుకొని ఉండే విశ్వాసము కలిగి ఉన్నారు. కానీ అది నిజమైన విశ్వాసం అయితే ఒకసారి నీవు దాన్ని పట్టుకొనినప్పుడు ఎందరూ దాని నుండి నిన్ను కదిలించలేరు, లేక ఏది కూడా నిన్ను కదిలించలేదు. ఎవరు నిన్ను కదిలించలేరు, ఏది నిన్ను కదిలించలేదు. అది విత్తనము, అది మిళితము కాదు. అప్పుడు ఆ వ్యక్తి వీడని పట్టుదలను కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి పట్టుదల కలిగి ఉంటాడు. అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి అని ఎంతమంది చెప్పినా గాని అతడు వాటిని నమ్మడు. ఏలయనగా అతడు దాన్ని పట్టుకొని ఉన్నాడు. ఏలయనగా అతడు ఆ షరతులు నెరవేర్చాడు. విశ్వాసము నిండిన హృదయములోనికి ఆ వాక్యము చేరినది. అతడు అక్కడ నిలిచి ఉండును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా చక్కగా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని చదవబడిన వాక్యమును ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, ఆశ్చర్యకరుడా, మరొక్కసారి మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును మీ గొప్ప నామము క్రిందికి వచ్చి ఈ యొక్క ప్రాతకాల సమయంలో మా హృదయపు లోతుల్లో నుండి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. చదవబడిన ఈ వాక్యమును మా కొరకు దీవించి మేమందరము కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉండగా మీరే రంగం మీదకి వచ్చి ఆశ కలిగినటువంటి ప్రాణమును వాక్యముతో తృప్తిపరిచి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చమని, రోగులకు స్వస్థత, పాపికి రక్షణ పొందిన వారికి ఎత్తబడే విశ్వాసమును మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మరలా పోయిన నెలంతా కూడా కాపాడి, అంటే ఇంచుమించు ఫిబ్రవరి మాసం అంతా కూడా దేవుని మహాకృప చేత దేవుడు కాపాడి మరలా మార్చి నెల 1వ తారీఖు మరి ప్రాతకాలపు ఆరాధనలో మనం అందరం కూడా కూర్చొని ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించి అద్భుతమైన ఆయన మాటలు వినటానికి ప్రభువు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా వాక్య ధ్యానములోనికి వెళదాం. ఇక్కడ మనము మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలు చదివి వీడని పట్టుదల అనే అంశములో దేవుని ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు. అందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకున్నాం. ప్రపంచ క్రైస్తవ్యాల్లో అసలు ఎక్కువగా ఏమి కనపడుతుందో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. ఈ రోజున మనము ఎంతో ఉద్రేకములు మొదలైనవి కలిగి ఉన్నాం. దానికి వ్యతిరేకముగా నేను ఏమి మాట్లాడను, కానీ
అది వారికి దేవునికి సంబంధించిన కార్యం. అయితే దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు, మన ప్రవక్త అంటున్నాడు, నా మట్టుకైతే ప్రతి మాట దేవుని యొక్క వాక్యము నుండి రావాలి. ప్రతి కార్యము అది బైబిల్ నుండి రావాల్సి ఉన్నది. ప్రతి మాట, ప్రతి కార్యము ఎక్కడి నుండి రావాలి? బైబిల్ నుండే రావాలి. అది దేవుని వాక్యమై ఉండాలి. అప్పుడు అది సత్యమని నేను ఎరుగుదును. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుని ప్రవక్త వచ్చిన తర్వాత వాక్యం యొక్క విలువ, వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, మన జీవితాల్లో దేనికి మనము మొదటి స్థానం ఇవ్వాలి మనం నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు పాస్టర్ గారిని, సంఘాన్ని, వాళ్ళు ఏది చెప్పినా నమ్మాం, వాళ్ళకి మొదటి స్థానం ఇచ్చి సంస్థలను నమ్మాం. కానీ ఈరోజు ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమై ఉండాలి. అంటే మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట దేని నుండి రావాలి? వాక్యం నుండి రావాలి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు ఫలానా వాగ్దానం చేసినప్పుడు దాని వెనుక దేవుని వాక్యం ఆధారంగా ఉన్నప్పుడు అది సత్యము గనక, అర్థమవుతుంది అందరికి మీకు? దేవుడు వాగ్దానం చేసినప్పుడు దాని వెనక దేవుని యొక్క వాక్యం ఆధారంగా ఉంటుంది కనుక అది సత్యం. ఎవరైనా దేవుని యొక్క వాక్యమును ఆధారంగా విశ్వాసం పొందినప్పుడు ఆ వాక్యము మనలో జీవిస్తుంది. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. మనము దాన్ని దేవుని యొక్క వాగ్దానములలో చూచినప్పుడు అప్పుడు మనము వీడని పట్టుదల కలిగి ఉంటాము. వీడని పట్టుదల అంటే దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకొని ఉంట. మనము నిజంగా విశ్వసించి అక్కడే నిలబడి ఉంటాం. ఏలయనగా అది దేవుని వాగ్దానము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎంత సమయం పట్టినా దానితోనే నిలిచి ఉండాలి. ఎందుకంటే అది దేవుని వాగ్దానం కనుక అది నెరవేరుతుంది. అయితే ఎంత సమయం పట్టుద్ది అనేది మనకు తెలియదు. ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు, మంచి నేలలో పడినప్పుడు అది ఖచ్చితంగా ఒక సమయం వరకు మనం ఎదురు చూడాలి. అందుకే అనేక గింజలను ఈరోజు మనిషి సంకలనం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం చదివిన దానిలో ఆవగింజల గురించి యేసు ప్రభు మాట్లాడాడు. ఆవగింజ వంటి విశ్వాసము. చూడండి, ఆవగింజ ఎంతదండి? అన్ని విత్తనాల్లో చాలా చిన్నదది, అతి చిన్నదది. ఈరోజు భూమి మీద ఉన్న విత్తనాల్లో అత్యంత చిన్నదే ఆవగింజ. కానీ దానిలో ఏముందో తెలుసా? అది దేనితోనూ సంకరం అవ్వదు. దేనితోనూ సంకరం చేయలేము దాన్ని. ఈ రోజున ప్రపంచంలో అన్ని రకాల కూరగాయలు ఏం చేస్తున్నారు? విత్తనాలని. ఇప్పుడు క్యాబేజీ కూర, బచ్చల కూరతో సంకరం చేయొచ్చు, మరొక జాతి వస్తుంది. కానీ ఆవగింజను సంకరం చేయలేవు. అది అవ్వదు. అది ఖచ్చితంగా ఒంటరిగానే ఉంటుంది. అది మరి ఏ విత్తనముతో సంకరము చెందదని సైంటిస్టులు చెప్పారు. ప్రవక్తతో మాట్లాడారు. ప్రవక్త చెప్పాడు, అడిగాడు, ఇది సంకరం అవుతుందా? ఇది అవ్వదు. ఎందుకంటే అది ఆవగింజ. అది ఆవగింజగానే నిలిచి ఉంటుంది. అలాగే మన విశ్వాసము కూడా దేనితోనూ కలవదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక మనిషి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని
అతని విశ్వాసం ఎంత అల్పమైనప్పటికీ, చిన్నదైనా, దానితో నీవు ఏ అవిశ్వాసమును మిళితము చేయనట్లయితే ఆ వాక్యం అతనికి వెలుగునిస్తుంది. అది అతని వెలుగు దగ్గరికి చేరుస్తుంది. గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. గొప్ప విశ్వాసమును మనలో కొందరు చేయగలిగి ఉన్నారు. అంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కొందరు దాన్ని జరిగే వరకు పట్టుదల కలిగి ఉంటారు. కానీ అది నిజమైన విశ్వాసమై ఉండాలి. చూడండి, విత్తనాలు చాలా ఉన్నాయి, కానీ ఆవగింజ వంటిది కావాలిగా. అంటే దాని అర్థం సంకరము కానిది. కొంతమంది రాత్రి అంతా ఆన్లైన్ ప్రార్థనలు చేస్తారు, గట్టి విశ్వాసం కలిగి ఉంటారు. ఆమేన్. కానీ అది సరి అయిన విశ్వాసమై ఉండాలి. అంటే సంక్రమ కాని విశ్వాసమై ఉండాలి. ఒక్కసారి నీవు దాన్ని పట్టుకొనినప్పుడు ఏది దాని నుండి నిన్ను కదిలించలేదు. అది మిళితం కాదు. నిజమైన విశ్వాసం అయితే, నిజమైన విశ్వాసం పొందకుండా సంఘ శాఖల మీదో మనిషి మీదో ఒక ఎవరో చెప్పిన మాట మీదో నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, నువ్వు రాత్రంతా ప్రార్థించినా, నువ్వు ఎంతసేపు నువ్వు మొరపెట్టినా అక్కడ కార్యము జరగదు. చూడండి, ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే సరి అయినటువంటి విశ్వాసం, సంకరము కాని విశ్వాసం, ఆవగింజ వంటి విశ్వాసం. ఎప్పుడైతే మిళితం కాని ఆవగింజ వంటి విశ్వాసం కలిగి ఉంటావో అప్పుడు నీ వీడని పట్టుదల కలిగి ఉంటావు. ఆ వ్యక్తి పట్టుదల కలిగి ఉంటాడు. ఇక ఎవ్వరు ఎంతమంది ఎన్ని రకాలుగా వాక్యము గురించి చెప్పిన అద్భుతాలు జరిగే దినాలు గతించిపోయాయి. ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి మాత్రమే, లేకపోతే మలాకి 4లో ఉన్నటువంటి ఏలియా మరొక దినానికి చెందిన వ్యక్తి, ప్రకటన 17లో ఉన్న 17లో ఉన్న వ్యక్తి విలియం మ్యారిన్ బ్రన్హాము కాదు, ఆ ప్రవక్త కాదు, 7వ దూత అంటే వేరే వ్యక్తి అని ఎవరు చెప్పినా నమ్మవు. ఏలయనగా అతడు సరి అయిన విశ్వాసమును కలిగి ఉన్నాడు. సంకరము కాని ఆవగింజ వంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. వాళ్ళు చెప్పిన మాట నువ్వు నమ్మవు, వాక్యం ఏం చెప్తుందో నమ్ముతావు. ఏలయనగా అతడు ఆ షరతులను నెరవేర్చాడు. విశ్వాసము నిండిన హృదయములోనికి ఆ వాక్యం చేరింది. గ్లోరీ. అతడు అక్కడే నిలిచి ఉంటాడు. సహోదరుడా, ఈ ప్రాతకాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఎన్నో విత్తనాలు ఈ భూమి మీద దేవుడు తన పలుకుబడిన మాట ద్వారా తమ తమ జాతి ప్రకారముగా తమలో విత్తనములు కలిగినటువంటి చెట్లు భూమి మొలిపించునుగా కానీ పలికినప్పుడు ఏ జాతి విత్తనము ఆ జాతిని మొలిపిస్తున్నప్పుడు మానవుడు తెలివితేటలతోటి జ్ఞానముతోటి ఏం చేశాడు? విత్తనాలన్నింటినీ సంకరం చేశాడు. కానీ సంకరము కాని ఒక విత్తనాన్ని దేవుడు ఇంకా దాన్ని అలాగే దేనితో కూడా మిళితం కాకుండా ఉంచగలిగిన ఒక విత్తనాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అదే ఆవగింజ. ఇక్కడ మీకు ఒక లోతైన విషయం చెప్పనివ్వండి. దేవుని యొక్క వాక్యం అనేది అది ఎలాంటిదంటే ఎన్నడూ కూడా దేనితో కూడా మిళితం చేయకూడదు, సంకరం చేయకూడదు. మానవుడు ఏ విధంగా అయితే విత్తనాలని సంకరం చేస్తున్నాడో సంఘ శాఖతోటి ఈ వాక్యాన్ని కలిపి వాటి అర్థాన్ని మార్చివేసి తప్పుడు అర్థాలు చెప్పి ప్రపంచ క్రైస్తవులను పాడు చేశారు. మనకు తెలుసు, మొట్టమొదటిగా పెంతెకోస్తు పండుగ దినమున సంఘం ఏర్పడినప్పుడు అది అద్భుతముగా
గొప్ప సంకరము కాని విశ్వాసముతోటి అద్భుతముగా 3000 మందితో ప్రారంభమైనటువంటి నిజ సంఘం అది. కానీ దాన్ని ఏం చేశారు? సమస్తగా మార్చివేసి సంకరము చేసి ప్రజలలో దేవుని యొక్క వాక్యానికి ఉన్న గొప్పతనాన్ని, దేవుని శక్తికి ఉన్న గొప్పతనాన్ని, ఏ కాలానికి ఇవ్వండి ఆ కాలానికి దేవుడిచ్చిన వాక్యాన్ని ప్రజలు చూడకుండా చివరికి ఏం చేశారంటే సమస్తల వైపే చూసేటట్టు, మనుషుల వైపే చూసేటట్టు సమస్తల నాయకులు ప్రజలని మోసం చేశారు. కానీ దేవుడు చివరి దినముల్లో అద్భుతముగా ప్రవక్తను పంపి ఈ రోజున మన కళ్ళు తెరిపించాడు. మనం ఎంత గొప్ప దీవెన మనం పొందుకున్నామంటే ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్చయముగా వాక్యాన్ని మాత్రమే చూడగలిగేటువంటి సంకరము కాని విశ్వాసమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ప్రతి మనిషి మాట అబద్ధమే గాని దేవుని మాటే సత్యమని విశ్వాసముతో నిన్న హృదయంలోనికి ఆ వాక్యం వచ్చి చేరింది. అవును, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఖచ్చితంగా ప్రతి మాట అది దేవుడు వాగ్దానం చేసిన మాటలని ఆవగింజంత విశ్వాసంతోటి మనము నమ్మి ఉన్నాము. ఇక ఎవరేమి చెప్పినా మనము నమ్మం. అతను అక్కడే నిలిచి ఉంటాడు. అటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడు గనక మనల్ని ఆవగింజ వంటి విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఇక ఖచ్చితంగా మనం వీడని పట్టుదల కలిగి దేవుడు ఒక మాటను చెప్పినప్పుడు స్వస్థపరచు యెహోవాను నేనన్నప్పుడు ఇక నువ్వు అనుమానించావు, అది నీ హృదయంలో వచ్చి చేరింది గనక నువ్వు వెంటనే విశ్వాసము కలిగి ఉన్నావు గనక, ప్రభువా నీ వాగ్దానాన్ని నేను చేర్చుకున్నాను, నువ్వు నన్ను స్వస్థపరిచావు, అందుకు స్తోత్రం. ఎత్తబడే విశ్వాసము కూడా నువ్వు నాకు ఇవ్వటానికే ఈ కాలంలో ప్రవక్తను పంపావు. దేనితో నేను సంకరం అవ్వకుండా నువ్వు బైబిల్లో ఏదైతే చెప్పావో దాన్ని నేను సంపూర్ణంగా నమ్మి నెరవేరుస్తాను ప్రభు అని వీడని పట్టుదల కలిగి ఉందాము. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రభువా ఈ రోజున మమ్మల్ని మీరు ప్రేమించారు నాయన. అయ్యా ఎంత ప్రేమ అంటే లోకంలో ఎన్నో ఉద్రేకాలు మేము చూస్తున్నాం. అటు ఇటు పరిగెత్తుతూ అక్కడికి ఇక్కడికి ఎక్కడ నిలకడ లేకుండా ఆ సంఘాలు ఈ సంఘాలు, ఆ సంస్థలు ఈ సంస్థలు, ఆ మనిషి చెప్పిన మాట ఈ మనిషి చెప్పిన మాట. ఎందుకంటే విశ్వాసం అనేది వాళ్ళల్లో సంకరం చేయబడుతుంది, సరైన విశ్వాసం లేదు గనక. కానీ ఈరోజు ఆవగింజ వంటి విశ్వాసము కావాలన్నావు నాయన. అది సంకరము కానిది. ఆ సంకరము కాని ఒక విశ్వాసమును ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు వాక్యం ఏమి చెప్తుందో తన హృదయంలో వచ్చి చేరినప్పుడు వీడని పట్టుదల కలిగి ఉంటాడని చెప్పావు నాయన. ఎంత గొప్ప మాట ప్రభువా, మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము నాయన. ప్రతి మాట మీరు వాగ్దానం చేశారు, దాని వెనక నీ వాక్యం ఆధారం చేసుకొని ఉన్నది ప్రభువా. ఖచ్చితంగా మా తండ్రి అది మా జీవితాల్లో అనుక్షణము కూడా నెరవేరినట్లుగా మేము వీడని పట్టుదలను కలిగి ఉంటాము నాయన అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకొని చుండగా మనం ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? దైవ వాక్యం
జీవవాక్యం దినదినంబు చదువుతా, దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభువే నాదు అభయము, భయపడను నేనే మాత్రము. ప్రభువు అభయము, భయపడను నేనే మాత్రము. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. మారిపోయే లోకమందు మనుజులతో మారినా, మారిపోయే లోకమందు మనుజులతో మారినా, మారునా ప్రభు యేసు మాట ఆశతోడా చేరనా. మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా. అవును ప్రభువా, ఈ ఉదయకాలంలో మనుషులు మారినా, పరిస్థితులు మారినా మీ మాట మారదు ప్రభువా. మీ ప్రేమ మారదు నాయన. మీ పిల్లల కోసం మీరిచ్చిన వాక్యము, నువ్వు చెప్పావు నాయన కీర్తనలో, నీ వాక్యము ఆకాశమందు శాశ్వతముగా నిలకడగా ఉంటుందని. అవును ప్రభువా, అదే మారని దేవా, మీ వాగ్దానం మాకు ఇచ్చావు నాయన. మేము ఆవగింజ వంటి విశ్వాసముతోటి ఓ ప్రభువా ఆ వాక్యమును సమృద్ధిగా మా హృదయంలో కలిగి ఉండి, దానితో నిలిచి ఉండి, దాని ప్రకారముగా జీవించుటకు సహాయము చేయండి ప్రభువా అని ఆ రీతిగా మనం అందరము కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ తీర్మానం చేసుకుని చూడగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఆశ్చర్యకరమైన రీతిలో మమ్మలను అయ్యా గత ఫిబ్రవరి నెలంతా కూడా కాపాడి, మార్చి నెల 1వ తారీఖు ఈ రోజున మీ సన్నిధిలో మేమందరము కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీరు మాకు ఇచ్చినటువంటి మారని మీ వాగ్దాన వాక్యమును బట్టి దాన్ని ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రము నాయన. ఓ ప్రభువా, ఈరోజు ప్రపంచంలో ఎంతో ఉద్రేకాన్ని మేము చూస్తున్నాం. కానీ ప్రభువా, మా ప్రవక్త అయితే మాకు నేర్పించాడు, ఓ ప్రభువా, ప్రతి మాట ప్రతి కార్యము అది బైబిల్ నుండి రావాల్సి ఉన్నదని, అది ఎన్నడూ మారదని. ఎప్పుడైతే నాయన మా జీవితాల్లో మేము మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని వాక్యాన్ని ఆధారం చేసుకొని మేము ఉంటామో అప్పుడు వీడని పట్టుదల కలిగి ఉంటామని చెప్పాడు ప్రభువా. ఖచ్చితంగా ఆ రీతిగా మీ పిల్లలందరము కూడా నాయన ప్రతి మాట ప్రతి కార్యము వాక్యమును ఆధారం చేసుకొని ప్రభువా ముందుకు సాగిపోటకు, వీడని పట్టుదల కలిగి ఉంటకు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని ప్రభువా అయా విన్న వాక్యం అందరూ హృదయాల్లో ఫలింప చేయమని, ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా మీ చిత్తానుసారముగా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభువా. ప్రతి చోట మీకు సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన. ఓ ఈ దినమున మా ప్రభువా అయా నిశ్చయముగా మా తండ్రి ఎంతమంది నాయన మీ సన్నిధిలో పాల్గొన్నారో వారందరినీ దీవించండి. ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.